ఒకరోజు హాస్పిటల్లో పిల్లాడు పుట్టగానే ఆ తల్లి తన బిడ్డను ప్రేమగా ముద్దాడినప్పుడు ఆమె హఠాత్తుగా చనిపోతుంది. ఆ తర్వాత తల్లి దూరం అవ్వడంతో తన బిడ్డని తీసుకుని ఆ తండ్రి ఇంటికి వచ్చేస్తాడు. అయితే ఒకరోజు పిల్లాడికి పాలు పట్టించిన తర్వాత ఆ పాలను తను తాగడం జరుగుతుంది. ఆ తర్వాత మరుక్షణమే అతడు చనిపోతాడు. ఆ సంఘటనతో పిల్లాడు అనాథ అయిపోతాడని భావించిన డెలివరీ చేసిన డాక్టర్లు పిల్లాడిని దత్తత తీసుకుంటారు. ఆ తర్వాత పిల్లాడిని ప్రేమగా చూసుకుంటారు. ఒకసారి పిల్లాడు తాగిన పాలు మిగిలిపోతే ఆ పాలు ఇంట్లో పెంచుకుంటున్న పక్షులకు వేయడం జరుగుతుంది. దాంతో ఆ పక్షులు కూడా చనిపోతాయి. ఈ సంఘటన తర్వాత డాక్టర్ అనుమానం రావడం మొదలవుతుంది. అప్పుడు డాక్టర్ వాళ్ళ భార్య పిల్లాడు తాగిన పాలు తాగాలని చూసినప్పుడు అక్కడున్న పిల్లి ఆమె ప్రాణాలు కాపాడుతుంది. ఆ తర్వాత ఉన్నటువంటి బయట వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు ఉయ్యాలలో ఉండాల్సిన పిల్లాడు 5 ఏళ్ల పిల్లవాడిలాగా మారిపోతాడు. దాంతో డాక్టర్లు అందరూ కూడా ఆ విషయం మీద ప్రయోగాలు చేయాలని భావించి తనని ఒక గ్లాస్ లో బంధిస్తారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకసారి అనుకోని రీతిలో పిల్లాడు గ్లాస్ బాక్స్ బద్దలు కొట్టుకొని ఒక పెద్ద పిల్లాడు లాగా రూపాంతరం చెందుతాడు. అది చూసి డాక్టర్లు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత పెరిగి పెద్దవాడైన పిల్లాడు అక్కడ ఉండడానికి భయపడి హాస్పిటల్ నుండి పారిపోతాడు. అయితే డాక్టర్ వాళ్ళ భార్య పిల్లాడిని కనిపెట్టి దగ్గరకి వచ్చినప్పుడు ఆ పిల్లాడు ఆమె చూపించే ప్రేమకు ముద్దు పెట్టడం జరుగుతుంది. దాంతో ఆమె కూడా ప్రాణాలు కోల్పోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.